ఆయన ఎడిటరా యాక్టరా అండి? నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌదర్ రాజన్ సార్, మీరు ఎక్కడున్నా ముందుకు రప్పించాల్సిందే. సార్ ప్లీజ్. Sir, your visuals are speaking louder enough, we know that, but still we get to see you very rarely in the events. Just, that's enough. సారీ, నేను నా ప్రొడక్షన్ టీం గురించి చెప్పాలి, నేను మర్చిపోయాను. మీరు చెప్తారా? ఒక్క నిమిషం, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ప్రొడక్షన్ తను చేస్తే నువ్వు చెప్తుంది అంటే నేను ఏం చేయలేదా? నా ఒక్కసారి ఫుటేజ్ చూసుకో, ఎన్ని నైట్స్ నేను ఉన్నాను సెట్లో, మార్నింగ్ వచ్చి నైట్ వరకు. సో మా ప్రొడక్షన్ టీమ్ వాసు గారు, రమేష్ గారు అండ్ జాఫర్ గారు, మీరందరు అసలు లైక్ మూవీసే కొత్త మాకు, ప్రొడక్షన్ అంటే అసలు జీరో నాలెడ్జ్. అలా ఉన్న మాకు మేము ఇంత పెద్ద సినిమా మేము ఈరోజు తీయగలిగామంటే ఇట్స్ డెఫినెట్లీ విత్ యువర్ సపోర్ట్, లేకపోతే మేము తీయగలిగే వాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఆల్ ద టైమ్ విత్ అస్. అండ్ వాసు గారి విషయానికి వచ్చేసి, హీ వాజ్ నాట్ జస్ట్ సపోర్టింగ్ కిషోర్ ఇన్ ద ప్రొడక్షన్. నేను మార్కెటింగ్ ప్రమోషన్స్ ఎప్పుడైతే నేను భుజాల మీదకి ఎత్తుకున్నానో, ఆయన 50% వాసు గారు, వీ బోత్ వర్ లైక్ పార్ట్నర్స్ ఇన్ ద క్రైమ్ లాగా. హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ ఫ్యూచర్లో మన ఇద్దరం కలిసి ఒక మార్కెటింగ్ కంపెనీ పెట్టుకుందాం, బికాజ్ ఈ సినిమా ఎలాగో బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో దీన్ని చూసి చాలామంది మాకు ప్రమోషన్ చేయండి అని మనల్ని అడుగుతారు. సో అడుగుతారు కాబట్టి మనము కంపెనీ స్టార్ట్ చేద్దాం. వాసు గారు నెక్స్ట్. మ్యామ్, సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ అండి, అంటే మేము ఐ వివిడ్లీ రిమెంబర్ ఫస్ట్ డే మేము అభిషేక్ గారిని కలిసి మన సినిమా చేద్దాము అనుకున్నప్పుడు, ఫస్ట్ మీటింగ్ హీ కేమ్ విత్ మంత్లీ శాలరీ లిస్ట్ తీసుకొని వచ్చారండి నా దగ్గరికి. దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్. ఫ్రమ్ దెన్ ఆన్, అంటే జీరో ఎక్స్పీరియన్స్, వీ డింట్ నో ఎనీథింగ్, బట్ హీ హ్యాస్ హ్యూమంగస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మాకు బారో చేసి వీ హ్యావ్ యాక్చువల్లీ బీన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ మోస్ట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ హీ హాస్ డన్. మోస్ట్ ఆఫ్ ద, అంటే మనీ మేము తెచ్చాం కానీ మోస్ట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ హీ హాస్ డన్. అంటే పొద్దు నుంచి రాత్రి వరకు సెట్లో, అండ్ హీ డస్ ఇట్ విత్ ఈజ్. అంటే మీకు ఆ కష్టం కనపడదు, ఆయన అంటే టెన్షన్ పట్టడం ఏమి ఉండదు. దట్ ఈస్ హిస్ క్వాలిటీ. ఇట్ అపియర్స్ హీ హస్ బీన్ లైక్ దట్, హీ టెల్స్ మీ. అంటే అంత ఈజీగా అయిపోతుంది. అరే 1700 మంది సెట్లో ఉంటారండి, ఒక్క ప్రాబ్లం రాకుండా ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎవ్రీబడీ ఈజ్ ఆన్ ద సెట్ at 6 o'clock అండ్ దెన్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే ఈ ఇండస్ట్రీలో ఇంత సీమ్లెస్గా దీన్ని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయటం, ఐ థింక్ kudos to him and our other production managers, Venkatesh Garu and Naveen. They have been with us initially for first half of the movie. Second half, Raghav Garu and Jafar Garu, they have been with us. And I would also like to thank my accounts and finance team, Lakshmikant and Srinivas Garu. When ఎప్పుడు పేమెంట్ ఏమన్నా అప్పుడు పేమెంట్ వేసేసేటోళ్ళు. అండ్ ఆల్సో రమేష్ గారు, మా ఎవ్రీ డేని ఆర్గనైజ్. ఆయన కూడా అండి ఏదైనా పని చేస్తే దానిలో తప్పు లేకుండా ఎప్పుడు, అంటే కమెంట్స్ వస్తాయి కానీ, బట్ ఐ థింక్ ఐ అడ్మైర్ హిమ్ ఫర్ హిజ్ డెడికేషన్. చాలా సింపుల్ పర్సన్, హీ డస్ థింగ్స్ వెరీ నైస్లీ. సో ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వాసు గారు. సో దట్స్ ఆల్ అండి. ఓకే, సతీష్ మా ప్రొడక్షన్ అసిస్టెంట్, డిజైనర్ అసిస్టెంట్. ఎప్పుడు ఫోన్ చేసిన అంటే మొత్తం అన్ని సెట్స్ ఆయన, హీ వాజ్ మై ప్రైమరీ కాంటాక్ట్ అండి సతీష్. సో హీ హెస్ ఆల్సో డన్ ఫెంటాస్టిక్ వర్క్. ఏ పని చెప్పినా కానీ ఆ పని ఆ టైంకి జరుగుతూ వెళ్ళేది. ఐఎమ్ ఓవరాల్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ టీమ్. అభిషేక్ గారు హ్యాస్ లెండెడ్ టు అస్ వెన్ వీ స్టార్టెడ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్